లొకేషన్ ఉంటుంది కదా, వాట్సాప్ లొకేషన్ పెట్టండి. మా వాళ్ళకి డ్రైవర్ వస్తుంది. అటే అటే వెళ్ళాలి, అటే వెళ్ళండి. జనాలు అగాడి చేయాలి, అవి పోవాలంటే ఇటే అక్కడ ఇబ్బంది పడుతుంది. ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దెరాజు గారి ఆధ్వర్యంలో మూగజీవులు రోడ్ల మీద పడుకుంటూ వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది గురి చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ అవి బాధపడుతూ జనాలు సుత జీవితాన్ని కోల్పోతున్న సందర్భంగా వీటిని ఓ గోశాలకు తరలించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ మూగజీవాలను రోడ్ల మీద వదిలేయద్దన్న కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాము. జనాలకు అవేర్నెస్ అనేది కలుగుతుంది. ఇట్లా వదిలిపెట్టే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఎస్ఐ గారు ఇదివరకే తెలియపరిచారు. అదేవిధంగా కమిషనర్ సుత వారి యొక్క పద్ధతి ప్రకారము వారి మీద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో అవి సుత విధిస్తాము అని చెప్పి వాసు తెలియపరిచారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా 3-4 నెలల నుంచి ప్రెస్ నోట్లు కానీ జనాలకు మైక్ ద్వారా తెలపరచడం కానీ చేస్తున్నా కానీ వీటిని వారు విస్మరించి రోడ్ల మీదకి వదిలేస్తూ వాటి యొక్క వచ్చే పాల ఉత్పత్తులు సేకరించుకుంటూ నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది జరగకుండా ఉండడానికే వీటిని గోశాలకు తరలించే కార్యక్రమం చేపట్టాము. ఈ యొక్క మూల కారణం ఏంటంటే మనం జనాలను కాపాడుకోవాలి, అదేవిధంగా మూగజీవాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ అందరూ దీన్ని స్వాగతించాలని చెప్పి పట్ట ప్రజలను కోరుతున్నామండి. మనం మున్సిపల్ కమిషనర్ రాజు సార్ గారికి, తర్వాత ఎన్జిఓ సంఘం నాగరాజు గారికి, తర్వాత ప్రసాద్ గారికి, మిగతా అందరికీ, మరి మీ మిత్రులు మన పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం అనేది ఈ నుంచి కాదు, దాదాపు 1 year నుంచి మేము చేద్దామనే ఆలోచనతో నడుస్తూ ఉన్నది. ఇన్ని రోజులకు కూడా మనం అంటే ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా చేసినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద నెగ్లిజెన్స్గా వదిలేయడం వల్ల చూస్తూ ఉన్నాం. నాకు 2-3 కొన్ని ఈ ఆంబోతులు అలాంటివి పొడవడం కానీ, కొంతమంది ఇంజూరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, తర్వాత వచ్చిపోయే వాహనాలకు అడ్డం రావడం, అట్లా కూడా యాక్సిడెంట్ కొంతమంది చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వీటిని సంరక్షకులు ఉంటారో వాళ్ళదే బాధ్యత ఇది. కాబట్టి ఇప్పుడున్న మేము తీసుకునే చిన్న చర్యల వల్ల ఇది మీరు ఇంకా మేలుకోవాలని, లేకపోతే ఇంకా ఇన్ ఫ్యూచర్లో అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు, లేదు అంటే
కొన్ని సెక్షన్ల కింద వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా ప్రాణం పోతే మాత్రం వాళ్ళకు రిమైండ్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఈ గోలు ఓనర్లు ఉన్నారో, యజమానులు ఉన్నారో, వాళ్ళు తప్పకుండా వాటిని వాళ్ళ సంరక్షణలో ఉంచుకోవాలి, వాళ్ళ దగ్గరనే పెట్టుకోవాలి. లేకపోతే ఈ మందలు తిరగడం వల్ల వాటికి కూడా కొన్ని డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి వ్యాపించి కొంచెం ఎక్కువ డిసీజ్ కూడా మనకు పాకే అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని మన కమిషనర్ గారు చెప్పినటువంటి కొన్ని సూచనలు మీరు అందరికీ తెలిసింది కాబట్టి ఇవన్నీ కూడా పాటించాలని కోరుతూ దీనికి ఈ విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరైనా కూడా ఈ గోశాల మేము తరలిస్తాము సుల్తానాబాద్కు. మీ అనుకుంటే బిట్టా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఇవ్వబడదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ గమనించగలరని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు. చూసినట్టయితే గత 5 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా ఈ విషయం మీద మనము ఇప్పటికే చాలాసార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చాము, రివ్యూలు చేసాము, అవేర్నెస్ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు మాకు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్య కారణం ఏంటిది అని చెప్పి రివ్యూ చేసినట్టయితే ఆ రివ్యూలో ఏమని చెప్పి జరిగిందంటే ఫస్ట్ కారణం అనేది ఆల్కహాల్ ప్రభావంతో డ్రైవ్ చేయడం వల్ల చనిపోవడం అయితే, సెకండ్ వచ్చేసేసి పశువుల వల్ల జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పశువులను వాళ్ళు వదిలేయడం వల్ల రోడ్ల మీద నైట్ పూట కానీ లేకపోతే మార్నింగ్ టైంలో కానీ తిరగడం వల్ల ఆ పశువులు సడన్గా రోడ్ల మీదకి రావడము, ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఏదైతే వెహికల్స్ ఉన్నాయో నేషనల్ హైవే మీద అలాగే నార్మల్ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగాయి అన్నట్టు. సో ఈ ప్రమాదాన్ని ఎట్లైనా నివారించాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితేనేమో మనకు చేతిలో ఉండదు, అది వ్యక్తి నైతికత మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ మాత్రం ఏంటంటే హ్యూమన్ మేడ్ ఎరర్స్ లాంటిది అన్నట్టు, ఇది మన చేతిలో ఉంటుంది. పశువులు అనేది రోడ్డు మీద రాకుండా చూసుకోగలిగితే మనం ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్న వివిధ శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, ఆర్ఎన్బి, ఎన్హెచ్ఏ వీళ్ళందరితో కూడా జాయింట్ మీటింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పారు. అయితే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పశువులు అనేది ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలోనే ఉంచుకోవాలి, అట్లా బయట వదిలేయడానికి లేదని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించి లాస్ట్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టాము, ఆహ్వాన కార్యక్రమం చేసాము, ఎన్జిఓతో కలిసి కూడా కార్యక్రమాలు చేసాము. ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏమవుతుందని అంటే ఆ పశువులను రోడ్డు మీద వదిలేస్తుంటున్నారు. అవి ఒకవేళ పాల సంబంధించిన ఉత్పత్తులు ఇస్తున్నామో వాళ్ళు తీసుకుంటారు, దానికి ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయినా లేకపోతే అది చనిపోయినా కూడా పశువులను అట్లనే నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మాది కాదు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే లోకల్గా ఉన్న పబ్లిక్కు అలాగే వ్యాపారస్తులకు, మున్సిపాలిటీకి ఇలా అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మొన్న 3 days బ్యాక్ కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అలాగనే పేపర్ మీద కూడా మాకు పర్మిషన్స్ ఇచ్చాడు. మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 160 ప్రకారం ఏదైతే స్ట్రే యానిమల్స్ ఉంటాయో, పశువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇలాంటిది దానివల్ల మనుషుల ప్రాణాలకి హాని జరుగుతుందని చెప్పి అనిపించినట్టయితే వాటిని తరలించే పవర్ అనేది మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి ఉంటుంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏదైతే మన పట్టణంలో తిరుగుతున్న ఈ ఆవులు కానీ పశువులు కానీ ఉన్నాయో వీటిని దగ్గరలో ఉన్న గోశాలకు అనేది తరలిస్తాము. సో ఇప్పుడు తరలించిన తర్వాత ఎవరైనా ఇది మా పశువు, మా ఆవు అని వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి జరిమానా వసూలు చేసి ఫస్ట్ ఒకసారి మాత్రం అలౌ చేస్తాము. సెకండ్ టైం నుంచి మళ్ళీ ఇలాగే రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఓనర్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ ఓనర్ మీద ఇండియన్ మన ఏదైతే భారత న్యాయస్మృతి ఉందో దాని ప్రకారము అంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తి మరణానికి ప్రోత్సహించినట్టు అవుతారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంటుంది. అలాగే మున్సిపాలిటీ తరపు నుంచి కూడా తీవ్రమైన జరిమానాలు విధించబడుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి వాళ్ళకు ఫెసిలిటీస్ అయినా కూడా ఇది నమోదై ఉన్నట్టయితే వాళ్ళకు ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా అంటే ఒక పశువును పెంచుతున్నారంటే దాని కంప్లీట్ సంరక్షణ మీరు చేసేటట్టు ఉంటేనే దాన్ని పెంచండి. అలాగే మనకు కుక్కలు కూడా కావచ్చు, చాలామంది ఏంటంటే పెంచుకుంటారు, దాన్ని కొంచెం జబ్బు చేయగానే ఏంటంటే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. సో ఖచ్చితంగా సంరక్షణలో ఉన్న అంటే ఒక యజమాని సంరక్షణలో ఉన్న పశువులైనా ఏదైనా మాత్రమే మేము అలో చేస్తాం. సంరక్షణ లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది, యాక్సిడెంట్ కారణమవుతుందంటే అది కలెక్టర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాటిని తరలించడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో ఉంటున్న కొన్ని పశువులను తరలించే కార్యక్రమము చేపట్టినాము. ఏదైతే ఈ పశువులు వీటిని ఐడెంటిఫై చేసి వీటిని వెహికల్లో దగ్గరున్న గోశాలలో తరలిస్తాము. దీనికి సంబంధించి నెక్స్ట్ ఈ కార్యక్రమం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం టేకప్ చేస్తాము. పశువులన్నీ రోడ్ల మీద నుంచి వెళ్ళి పోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.